ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న PVR TV9 న్యూస్ కు స్వాగతం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లె గ్రామ పంచాయతీలో మల్కారి మంగ మల్లేష్ సర్పంచ్ గా బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా మల్కారి మంగ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. మల్కారి మంగ గారు సర్పంచ్ కి నిలబడాలని కోరుతున్నాను. సరే ఆ మాటలను తెలుసుకుంటాం. చెప్పండి. వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ దిగ్గపల్లి గ్రామం. అందరికీ నమస్కారం. మేము గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి అండదండగా ఉండాలని కోరుకుంటున్నాను. మా గ్రామంలో అన్ని అవకాశాలు మీరు మాకు సహకారంతో అన్ని అందజేయాలని కోరుకుంటున్నాను. గ్రామంలో అన్ని పనులు చేయడానికి ముందు అడుగు వేయుచున్నాము. స్తంభాలు లేదు, కరెంట్ లేదు. రైతు ఇప్పుడు జైపూర్లో పడినట్టు ఒక రైతు అది ప్రాబ్లం కదమ్మా. రోడ్ పొంటి స్తంభాలు ఇట్లాంటి కష్టాలను చూసే రగిలిపోయిన మనస్తత్వంతో అందరికీ సమానమైన న్యాయం చేయాలని సమాన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. రోడ్స్ కానీ అంత డస్ట్ అంతా మొత్తం చెత్త ఎంత సేవలు ఉన్నది. అది ఎంత ఉన్నదా దాన్ని మంచిగా అభివృద్ధి చేస్తా. ముందడుగు ఉండి చేస్తా. కరెంట్ లైన్స్ అన్ని డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ సమస్యలు అన్ని గ్రామానికి ఏమి అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఇంటింటికి నల్లాలు, కరెంట్ ఫ్రీ, హౌసింగ్ లోన్ అన్ని ముందడుగు ఇప్పిస్తా. పెట్టిస్తా మాటిస్తున్నా. వీలైనంత మంది సాధ్యవంతమైన వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ దుబ్బపల్లి గ్రామంలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. వెంకట్రావుపల్లి కానీ దుబ్బపల్లి కానీ రోడ్డు విషయాలు కానీ నాలీలు కానీ వీధి లైట్ల సమస్యలు కానీ వాటర్ సమస్యలు కానీ తర్వాత పింఛన్ సమస్యలు కానీ ఏ సమస్యలున్నా నేను ముందుండి చేస్తా అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. మరి ఇదివరకే అడవికి దగ్గరలో ఉన్న గ్రామం అయినటువంటి వెంకట్రావుపల్లి బాగా వెనుకబడిపోతుంది. మాలో చైతన్యంతో ముందుకు పోయి గ్రామ సర్పంచ్ గెలిపిస్తే నేను చాలా అనేక రకాల ఒక ఆదర్శ గ్రామంగా తీసుకుంటా అని చెప్పేసి నేను ముందుకు రావడం జరిగింది. మల్లేసు, మీ ఊళ్ళో వెంకట్రావుపల్లిలో చాలా మంది పెన్షన్ రాలేదు. కొందరికి పెన్షన్ లేదు. వాళ్ళ పాపం వాడు ఇంకా 70 ఏళ్ళున్నా కూడా వాళ్ళకి ఇంకా పెన్షన్ వస్తలేదు. వస్తాను మీకు ఎవరికన్నా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో సర్పంచ్ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళకు గవర్నమెంట్ భూమి కూడా ఉన్నది. ఆ భూమి కూడా మంచి 3 ఎకరాలు ఎక్కడున్న గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో హౌసెస్ లేని వాళ్ళ కోసం గవర్నమెంట్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో ఆ ప్లేస్లల్లో గవర్నమెంట్ అధికారులతో చర్చించి లేని వాళ్ళకు భూమి లేని వాళ్ళకు హౌసెస్ కోసం కూడా ఒక కాలనీ టైప్ లో చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఆ ఆలోచనతోటి తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు ఏ సమస్యలు ఉన్నా కానీ నేను ముందు తీర్చానన్న అందుకు ఇప్పుడు చిన్నపిల్లలు వాకింగ్ పోయేటోళ్ళు పొద్దులు వేసి వాళ్ళు వాకింగ్ పోవాలనుకుంటే పార్కింగ్ లేదు. అసలు ఒక 2-3 ఎకరాలు కూడా ఫ్రీగా లేదు. అందరు కబ్జా చేస్తున్నారు. లాభం కూడా అందరూ అమ్ముకుంటున్నారు. ఇప్పుడు సాయం చేయాలి. గవర్నమెంట్ ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఆర్డీఓ గారితో మాట్లాడి ప్రభుత్వం ఇక్కడ ఉంటుందో అది మన ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అనుకూలంగా ప్రజలకు ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ లో పెడితే ప్రజలకు బాగుంటుందని చెప్పేసి నేను దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు మనము మన ఊర్లో ప్రతి సమస్యలు చిన్న సమస్యలకు కూడా మనం వేరే ఊరికి పోయి వాళ్ళని ఏదో అడిగి వాళ్ళు మన దగ్గర ఎన్నిసార్లు పోయినా చేయకపోవడము అట్లా కొద్దిగా ఇబ్బంది అయిన సమస్యలతోని మనము మన పని మనం చేసుకుందాం. మన ఊరు బాగోగులు మనం చూసుకుందాం. మనకు తెలిసినట్టు మన ఊర్లోని సమస్యలు ఇంకొకరికి తెలియవు. తెలిసినా మనం చెప్పిన అధికారులు కొంత పట్టించుకోవట్లేదు. అయితే మన ఊరి సమస్యలు ఏదైతున్నాయో అవి మనమే దగ్గరుండి చేసుకోవచ్చు అనే మనస్తత్వంతో ప్రజలమందరము ఏకమై ప్రజల సమస్య మీద పోరాటం చేసి ప్రజలకు మేలు చేద్దామని ఈ చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా సార్లు ఎన్నో ఎలక్షన్లు చూసినాం. వాళ్ళందరికీ కూడా మేము
ఎన్నోసార్లు విన్నపం చేసినాం. అయినా కొన్ని సమస్యలు మిగిలిపోయినాయి, కొన్ని చేసినారు. అయినా ఇంకా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మా మామ మల్లేష్ గారు, మల్కారి మల్లేష్ మంగా గారు విజయం సాధించిన 2వ రోజు నుంచే ఆర్నిశలు వారి కృషి కోసం, ఊరి అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఏ విషయంలో కూడా వెనకాడకుండా చేస్తారని వాగ్దానం చేస్తున్నారు. టూత్ పేస్ట్ గుర్తుకే, టూత్ పేస్ట్ గుర్తుకే.